లక్ష్మీ కటాక్షం కలగాలంటే అమావాస్య రోజున ఈ పూజ చేయాలి. అమావాస్యను, పౌర్ణమిని శూన్య తిథులు అని పిలుస్తారు. అమావాస్యకు విశేషమైన అతీంద్రియ శక్తులు ఉంటాయని, ఆ తిథి పరమ పవిత్రమైనటువంటి తిథి అని పెద్దలు చెప్తుంటారు. ఈ తిథి రోజు చేసేటటువంటి కార్యక్రమాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి అమావాస్య రోజు చేయాల్సిన పని ఏమిటంటే లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఈ లోకం మొత్తానికి జ్యోతి స్వరూపమైన లక్ష్మీదేవి యొక్క ఆరాధన అమావాస్య రోజున చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చాలా మందికి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేయటం ఏమిటనే సందేహం కలుగుతుంది. మనం దీపావళి చేసుకునేది అమావాస్య రోజునే కదా. అమావాస్య అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ఒకటి. అందుకే అమావాస్య రోజున లక్ష్మీ ఆరాధన చేయాలి. దానితో పాటు చనిపోయిన తాత ముత్తాతలకు దక్షిణం వైపు తిరిగి వాళ్ళ పేర్లు చెప్పి కొన్ని నీళ్లు చేతిలో పోసుకొని నువ్వులు అద్దుకొని తర్పణాలు వదిలిపెట్టాలి. పితృదేవతలకు ఇలా చేయడం వల్ల మీకు కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. దీనివల్ల మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి అమావాస్య రోజు బ్రాహ్మణుడికి మీ పెద్దవాళ్ళ పేర్లు చెప్పి స్వయం పాకదానం ఇవ్వడం చాలా మంచిది. అలాగే అమావాస్య రోజు దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఉండే వాహనాలను కూడా కడిగి శుభ్రం చేసి పసుపు, కుంకుమ, గంధం బొట్టు పెట్టాలి. ఇలా అమావాస్య రోజు పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించి కాపాడుతుంది. అమావాస్యను మించిన తిథి లక్ష్మీ అనుగ్రహానికి వేరొకటి లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.